హల్లెలూయా. దేవుని వాక్యముకి మనం ప్రాధాన్యత ఇద్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ సమయంలో. ఈరోజు వాక్యం ఏంటిదంటే ప్రేమ. ఈరోజు వాక్యం ఏంటి చెప్పండి? ప్రేమ. ఏ ప్రేమ? ఏ ప్రేమ చెప్పండి. ప్రేమలు అంటే రెండు విధాలుగా ఉంటున్నాయి కదా. ఒకటి లోక ప్రేమ, రెండోది దేవుని ప్రేమ. లోక ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ, భార్య భర్తల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ, ఇవంతా కూడా. ఏ ప్రేమ చెప్పండి? లోక ప్రేమ. ఇది అన్నిటికీ కలిపి వస్తుంది అనమాట. తల్లి తండ్రి ప్రేమలు, భార్య భర్తలు ప్రేమలు, బిడ్డలు తల్లిదండ్రుల ప్రేమలు, లోక ప్రేమలు, ఇవన్నీ కూడా. ఈ లోక ప్రేమలు గతించిపోతాయేమో కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా చెప్పండి. దేవుని ప్రేమ ఏం చెప్పండి? శాశ్వతమైన ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమిస్తున్నారని తెలిసిన? శాశ్వతమైన ప్రేమ. అయితే మనుషుల ప్రేమ ఎలా ఉంటుందో తెలిసిన? శాశ్వతంగా ఉండదు. ఇప్పుడు భర్త భార్యను చూడండి, ఒక్కరినొకరు. ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ అయిపోయింది కదా అబ్బాయిలు అమ్మాయిల ప్రేమ కదా. తల్లిదండ్రులు కూడా కాదనేసి వెళ్ళిపోతారు. ఏది ప్రేమ ఇది? నేను అతను లవ్ చేస్తున్నా. ఈ యొక్క ఇంగ్లీష్ పీస్ ఒకటి ఏంటి చెప్పండి? లవ్. ఏంటి అంటే నేను అతన్ని లవ్ చేస్తున్నా. సింపుల్ గా చెప్పేస్తారండి పిల్లలు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అవునా కదా? ఏంటి నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నా, నేను అబ్బాయిని ఏం చేస్తున్నా? లవ్ చేస్తున్నా. లవ్. ఈ లవ్ ఎలాంటి తెలిసిన? పెళ్ళయి తల్లి తండ్రిని అందరినీ కాదని వెళ్ళిపోతారు, పెళ్లి చేసుకుంటారు. అయితే ఆ లవ్ ఎంతవరకు తెలుసా? 3 రోజులే. గతంలో నేను చెప్తాను ఈ మాటలు కదా. ఆ తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత ఆ లవ్ ఉంటుందా? ప్రేమ ఉంటుందా చెప్పండి? అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఉంటుందా? అస్సలు ఉండదు. పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుంది చెప్పండి? అస్సలు ఒకవేళ వంట ఆ అమ్మాయి సరిగా చేయకపోయినా కూడా పర్వాలేదులే, ఏం కాదులే, హోటల్లో తిందాంలే అని ఉంటుంది కదా. అదే 1 సంవత్సరం అయిన తర్వాత సిగ్గులేదా నీకు, బుద్ధి లేదా నీకు అని మాటలు వర్షాన్ని, తిట్లు వర్షాన్ని కురిపిస్తారు ప్రేమకు బదులుగా. ఇది లోక ప్రేమ, భార్య భర్తల ప్రేమ కదా. నిజమేనా ఇది? తల్లిదండ్రులు కూడా అంతే. తల్లిదండ్రుల ప్రేమ, పిల్లలు, ఇవన్నీ ప్రేమలు కూడా ఎలాంటివంటే తాత్కాలికమైనటువంటి ప్రేమలు. ఏ ప్రేమ కూడా ఎలా ఉండదు చెప్పండి? శాశ్వతంగా ఉండదు.